వెల్కమ్ బ్యాక్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుల నియామకంపై కసరత్తు జరుగుతుంది. తుది నిర్ణయం కోసం సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగిన ఈ వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో మరోసారి పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు చేరికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, సామాజిక న్యాయ అంశాల ప్రతిపాదకన విస్తరణ జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక గత వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం మంత్రివర్గంలోకి మరో 6గురిని తీసుకొనున్నారు. ఇక ప్రస్తుతం 4 లేక 5గురికి అవకాశం ఇస్తారని, మిగిలిన ఖాళీలను తర్వాత నింపుతారని తెలుస్తోంది. ఇక మంత్రులతో పాటు ఉపసభాపతి, చీఫ్ విప్, పీసీసీ అధ్యక్షుని ఎంపిక చేసే అవకాశం ఉంది. మొత్తంగా 7-8 మందికి ఈ పదవులు లభించొచ్చనే చర్చ నడుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. కానీ ఉమ్మడి రంగారెడ్డి నుంచి స్పీకర్ ఉన్నారు. ఇక ఇదే జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వారెవరూ లేరు. బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ చేరిన ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉండదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నుంచి ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు ఉండగా, ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినందున మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు అవకాశం ఇవ్వనున్నట్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవి దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నమాట. ఇక ఉమ్మడి నల్గొండ నుంచే దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు కూడా వినిపిస్తుంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు అవకాశం ఉండగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఉమ్మడి వరంగల్ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు కీలక భూమిక పోషించనున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తే లంబాడా సామాజిక వర్గం నుంచి ఒకరికి ఉప సభాపతి, లేదు అంటే ప్రభుత్వ చీఫ్ విప్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పదవుల్లో ఒకదానికి డొర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పేరును సైతం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. పీసీసీ అధ్యక్ష పదవిని ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తే ఇతర పదవుల్లో సమీకరణాలు మారబోతున్నట్లుగా సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, తెలంగాణ కేబినెట్ విస్తరణకు దరిదాపుగా ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నట్టు సమాచారం తెలుస్తున్న పరిస్థితి ఇప్పటికే. ఎందుకంటే కేబినెట్ విస్తరణ దరిదాపుగా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇటు ఒక పక్క కేబినెట్ విస్తరణ కావచ్చు, మరొక పీసీసీ అధ్యక్ష పదవి పూర్తి స్థాయిలో ఫైనల్ అయినట్టు తెలిసింది. రేపు ఒకసారి ఢిల్లీకి పోతే ఏఎస్పీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ఉండు, ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ వీళ్ళతో మాట్లాడిన తర్వాత కేసీ వేణుగోపాల్ కీలక నేతలతో మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక లిస్ట్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి మరొకసారి రేపు సీఎం పోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ తెలంగాణలో మొత్తం 18 మంత్రి పదవులు కానీ ఇప్పటికే 12 అయితే భర్తీ చేసిన పరిస్థితి. మరొక 6 బెర్తులు ఖాళీ ఉన్న పరిస్థితి. అప్పటికే దాంతో పాటే కొంతమందికి ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఇట్లా హైదరాబాద్ జిల్లాని చూసుకుంటే ఇప్పటి వరకు గతంలో మంత్రి పదవులు ఎవరికి అవకాశం దక్కలేదు కాబట్టి ఆ నేపథ్యంలోనే వీరికి అవకాశం దక్కే మొదట ప్రాధాన్యత వీరికి అవకాశం దక్కే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి
ఎస్టీ మన ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి వివేక్ పేరు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా వినపడుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా విషయానికి వస్తే దొంతి మాధవరెడ్డి పేరు కూడా వినపడుతుంది. అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే ఏదో గతంలో టీడీపీలో పనిచేశాడు, రేవంత్ రెడ్డి జట్టులో పనిచేసినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి. అదే నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. ఒకవేళ మంత్రివర్గంలో అవకాశం దక్కపోతే మాత్రం ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకే పీసీసీ పదవి ఇవ్వాలని ఒక చర్చ జరిగితే మాత్రం రామచంద్ర నాయక్ అవకాశం దక్కే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా విషయాలు ఇప్పటికే 2 మంత్రి పదవులు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న పరిస్థితి. దాంతోపాటు అదే విధంగా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అవకాశం దక్కే కనబడుతుంది. అయితే మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే మహబూబ్నగర్ జిల్లా కూడా మళ్ళీ ఒక పదవి వచ్చే అవకాశం, ఎందుకంటే ఇప్పటికే బీసీ సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలకు మక్తల్ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కే శ్రీహరికి, ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా ఆయనకు అవకాశం దక్కుతుందని చెప్పి సన్నిహిత వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఆరుగురికి అయితే చోటు దక్కే అవకాశం ఉంది. ప్రధానంగా ఇవాళ ఢిల్లీకి రేపు కనుక సీఎం ఢిల్లీకి పోతే మాత్రం అక్కడ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. 4వ తారీఖు కనుక ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మధు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.